తెలివితేటలతో పాటు హృదయంలో ప్రేమ నిండుగా ఉంది. అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది సినిమా. సుకుమార్ సూపర్ తీసిండు, ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్. కమల్ హాసన్ తర్వాత మన ఇండస్ట్రీ దొరికిన అతి తక్కువ మందిలో ఉన్న యాక్టర్స్ ఇతను ఒకడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఏ హీరో చేయలేరంటే తండ్రిని ప్రేమించి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాని ఆదరించాలండి. ఎన్టీఆర్ నుంచి ఇంత క్లాస్ పెర్ఫార్మెన్స్, ఎంత హాలీవుడ్ సినిమా. నిజంగా ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎవరైనా తీసిన సినిమా. జై ఎన్టీఆర్. మరో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ, బ్లాక్ బస్టర్ తెలుగు ఇండస్ట్రీ మరో చరిత్ర రాయబోతుంది. అదే నాన్నగా ప్రేమతో, అదే నాన్నగా చిత్రం, ప్రపంచ స్థాయిలో విడుదలైన చిత్రం. 25వ చిత్రం. సుకుమార్ గారు తెలంగాణ చరిత్ర రికార్డులు తిరిగి రాయబోతున్నారు. 25వ చిత్రం కాదు. మంచి సినిమా, కుటుంబం మొత్తం వెళ్ళి చూసిన సినిమా. యాక్షన్ పరంగా తెలుగు చరిత్ర ఎవరొచ్చారు. సినిమా అసలు ఎన్టీఆర్ అంటే ఏంటి, సుకుమార్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆసమ్ మూవీ, ఇంత క్లీన్ మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. 10 నెలల సినిమా ఇండస్ట్రీలో వచ్చి ఉండదు. లాస్ట్కి ఏడుపు వచ్చేస్తుంది భయ్యా. నాన్న చూస్తుంటే నిజంగా అమ్మ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, పుట్టించడానికి థ్యాంక్స్ అండి. సీరియస్లీ అమ్మ వాళ్ళ మమ్మల్ని చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఎవరైనా ఫాదర్ లైక్ చేసేవాళ్ళు ఇంకా చూడండి, వెళ్ళి చూడండి. అన్న యాక్టింగ్ ఇరిగా తీశాడు. సుకుమార్ రాక్స్. సాంగ్స్ ఫెంటాస్టిక్. ఎన్టీఆర్ డాన్స్, ఎన్టీఆర్ రీమేక్. సెంటిమెంట్ లాస్ట్ 15 minutes was fantastic. The sentiment last 15 minutes sentiment was fantastic. Last 15 minutes were beautiful. సూపర్గా ఉంది సినిమా. సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది. ఇంటర్నెట్ సూపర్, గుడ్ మూవీ. ఓకే, ఇట్స్ ఓకే. ఎక్సలెంట్ మూవీ అండి. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రిని బాగా చూసుకుంటారు. లాస్ట్ 10 నిమిషాలు తెలుగు ఇండస్ట్రీకి స్టార్స్ కాదండి, హీఈస్ ద యాక్టర్. కమల్ హాసన్ తర్వాత మన ఇండస్ట్రీ దొరికిన అతి తక్కువ మందిలో ఉన్న యాక్టర్స్ ఇతను ఒకడు. ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఇంక ఈ సినిమాతోటి రికార్డులు అవసరం లేదండి. చూసిన ప్రతి ఒక్కరు ఓకే, మనకి ఇండస్ట్రీకి ఒక యాక్టర్ దొరికేసాడు, మనం హ్యాపీగా ఇంకో 30 సంవత్సరాలు హ్యాపీ చూడొచ్చు. యాక్టింగ్ నేర్చుకోవాలన్న ప్రతి ఒక్కడు, ప్రతి హీరో కానీ ప్రతి నటుడు కానీ చూడవలసిన సినిమా. ఇది ఒక నట డిక్షనరీ, యాక్టింగ్ డిక్షనరీ. ఇది ఎన్టీఆర్ నట ప్రపంచం. సుకుమార్ గారు, నేనెవరో మీకు తెలియదు. మై పర్సనల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ద నందమూరి ఫ్యాన్స్. ఇటువంటి ఒక సినిమాని తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మా ఎన్టీఆర్ అన్నకి ప్రేమతో మాకిచ్చినందుకు గాను ప్రేమతో మీ కృతజ్ఞతలు. జై బాలయ్య, జై నందమూరి, జై ఎన్టీఆర్. కాల రెగరేసి అవుతున్న నందమూరి అభిమానిని, ఎన్టీఆర్ అన్న అభిమానం. నేను ఒక మాటలో చెప్తానండి, ఎన్టీఆర్ ఈజ్ ఎ పర్ఫార్మర్. అలాంటి పర్ఫార్మెన్స్ ఏ హీరో చేయలేరండి. క్లైమాక్స్ చాలా చాలా సూపర్. ఎన్టీఆర్ ఈజ్ ఎ పర్ఫార్మర్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. హలో, ఇది ఎన్టీఆర్ సినిమా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ ఫ్యాన్కి, నందమూరి అభిమానులకి. ఈ సినిమా మా నాన్నకు ప్రేమతో అందరూ అవ్వాలి. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సూపర్ హిట్ సినిమా. సూపర్ నాన్నకి, ప్రతి తండ్రిలో కొడుకు సినిమా. సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. చాలా మంచి సినిమా చేశారండి సుకుమార్ గారు. చాలా 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 బాగుంది. ఫ్యామిలీతో అందరు కలిసి పండుగ చేసుకోవచ్చు. సినిమా క్లైమాక్స్ లో తారక్ జీవించాడు. ఈ సంక్రాంతికి మా ఫ్యాన్స్ అందరి పండగే. ఒక ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడాలి. తండ్రిని ప్రేమించి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాని ఆదరించాలని. సినిమా చాలా చాలా బాగుంది. Now in Telugu cinema industry, Tollywood is going to create history.
థ్యాంక్ యూ. సినిమా మాత్రం చాలా బాగుందండి. ఎన్టీఆర్ గారు చాలా కొత్తగా చూపించారు. చాలా చాలా బాగుంది యాక్టింగ్. బ్యూటిఫుల్ ఎమోషనల్ మైండ్ గేమ్. ఎన్టీఆర్కి, సుకుమార్కి, దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్కి పండగే పండగ. అల్టిమేట్ సీన్స్ బిట్వీన్ జగపతి బాబు అండ్ ఎన్టీఆర్. ఫైనల్గా చెప్పాలంటే సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే కుటుంబంలో అనుబంధాల మధ్య ప్రేమ ఉన్నప్పుడు అది చాలా బాగుంటుంది నిజంగానే. మేధావి తెలివితేటలతో సరిపోవు, దాంతో హృదయం కూడా ఉండాలి. సుకుమార్ గారికి తెలివితేటలతో పాటు హృదయంలో ప్రేమ నిండుగా ఉంది. అందుకే ఇంత అద్భుతంగా వచ్చిన సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈరోజు ఈవినింగ్ నా పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్గా ఉంది. గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. చాలా అద్భుతంగా ఉంది. సుకుమార్ వేసుకున్న లెక్కల ప్రకారం ఉంది. అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మంచి ఎక్స్పెక్టేషన్ అయితే వెళ్తుంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సుకుమార్ సూపర్ తీసిండు, ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్. సూపర్ బాగుంది. టూ క్లాసీ మూవీ. సూపర్ ఉంది. ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మొత్తం సుకుమార్ డైరెక్షన్ ఏంటో చూపించాడు. సో వెయిటింగ్ ఫర్ సెకండ్. ఎస్ obviously భయా ఫ్యాన్ కదా. సో థ్యాంక్స్ అండి. తారక్ యాక్టింగ్ సూపర్. సుకుమార్ ప్లస్ తారక్ ఈజ్ ఈక్వల్ టు నారక్ ప్రేమతో. చాలా క్లాస్గా ఉంది మూవీ. సాంగ్స్ అంతా చాలా బాగుంది. ఇంకా చాలా మంది ఇదే స్టైల్లో చూస్తూ ఉన్నాము. చాలా బాగుంది. మొత్తం బ్రెయిన్ అంతే, బ్రెయిన్ మూవీ అంతే, బ్రెయిన్. చాలా ప్రెజెంట్గా ప్రజెంట్ చేశారు. క్లైమాక్స్లో ఎన్టీఆర్ యాక్షన్ అద్భుతం, దీనికి తిరిగి లేదు. In this present situation, it's really good movie. NTR action is super. Overall, it's very good. ఒక చిన్న డిస్కషన్ తారక్కి నాకు జరిగింది. ఇట్స్ ఎ మేజర్ డిస్కషన్ బట్ ఎ స్మాల్ డిస్కషన్. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా.